గ్రంథం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఎలా ప్రార్థన చేయాలి అని అంటే, ఇక్కడ దానియేలు గారు చేస్తున్న ప్రార్థన ఏ ప్రార్థన అంటే వ్యక్తిగతమైన ప్రార్థన. రాజు ఏం చేసిండండి? శాసనం ఇచ్చిండు. ఇదిగో ఎవరైనా ప్రార్థన చేస్తే ఎక్కడ పడేయమని చెప్పారండి? సింహాల బోనులో పడేయమని చెప్పిన శాసనం వచ్చినా కానీ దానియేలు గారు యథావిధంగా ఆయన రోజు ఎన్నిసార్లు ముమ్మారు ప్రార్థన చేసేవారు. ఆ ప్రకారంగా దానియేలు గారు వెళ్ళి తన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థించండి అనగా ఎలా ప్రార్థించాలంటే, ఏ ప్రార్థన ఉండాలి అంటే నీలో వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలి. దేవునితో నువ్వు మాట్లాడుకునే విధానం అనేది ఉండాలి. వ్యక్తిగతంగా నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని నువ్వు ఏం చేయాలనంటే ప్రార్థన చేయాలి. వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలి. ఎవరో కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ఆయన మరణించారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.